సీక్రెట్ టాస్క్లో దివ్య ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది. రెండిట్లో ఒక్కటే పెట్టండి కామెంట్. లైక్ అడగట్లా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లా, కానీ నాకు కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నా, అర్ధరాత్రి పూట అడుగుతున్నా. సో ఖచ్చితంగా ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. దివ్య పిఆర్ టీమ్కి, దివ్య ఫ్యామిలీకి వెళ్తుంది ఈ వీడియో, కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీక్రెట్ టాస్క్ చేయడంలో దివ్య ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది. జనం ఏమనుకుంటున్నారో ఆమె ఫ్యామిలీకి, ఆ అమ్మాయి పిఆర్ నడిపే వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎప్పుడైతే సంజన 7 గుడ్లను సైలెంట్గా తినేసిందో అండ్ ఎవరిలోనూ లేకుండా తన కంటెండర్షిప్లోంచి బయటకుందో, కాబట్టి ఖచ్చితంగా సంజనాయే సీక్రెట్ టాస్క్ చేస్తోంది, అంటే రెబెల్గా ఉండింది అని అందరూ నమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది ఇప్పుడు హౌస్లో రైట్ నౌ చూసుకుంటే కనుక అర్ధరాత్రి పూట. సో అంటే ఒక కంటెస్టెంట్గా అంటే దొంగతనాలలో ఆరితేరిపోయినటువంటి సూపర్ తోపు తురుము కదా సంజన పేరే వస్తుంది ఎవరైనా సరే అని ఫిక్స్ అయిపోయారు గట్టిగా అందరూ. భరణి అయితే సంజన సంజన సంజన, నువ్వే సంజన, చెప్పు సంజన అంటాడు. భరణి అయితే ఏకంగా నీ పేరు తెలియకుండా తీసుకొచ్చి నేను సైలెంట్గా నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటాను, జాగ్రత్త నేను కాపాడుతాను నేను అని చెప్పి. అంటే కంటెంట్కి స్కోప్ దొరికిందంటే వదలదు, మంచి కంటెంట్ క్రియేటర్. బట్ అప్పటి నుంచి సంత దొరకట్లా, ఇక దొరికింది కాబట్టి ఫుల్ వేసుకో అని హడావిడిగా సంజన కూడా తానే రెబెల్ అన్నట్టుగా యాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అవుతూ వస్తుంది. సో యాక్చువల్లీ సంజనాకైతే కాస్త టైం బ్యాడ్గా నడుస్తుందని చెప్పుకోవాలి. టైం ఉన్నంతకాలం చక్రం తెప్పింది, మాధురి తర్వాత సైలెంట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రైస్ అవ్వడానికి ఆప్షన్స్ ఏం దొరకట్లా. సో ఇప్పుడు తనుజ చుట్టూ తిరుగుతుంది మొత్తం షో అంతా. సో సంజనాకి మళ్ళీ టైం ఏమన్నా కలిసి వచ్చిందా, తన విశ్వరూపం చూపించేటువంటి స్కోప్ దొరికిందా, దానికి తగ్గట్టుగా వెళ్తుందా అనే చూడాలి. రెబెల్ నువ్వే కదా అని మొన్న రాత్రి కూడా అడిగితే ఓకే అంటూ ఇమాన్యుయల్ బతిమలాడుతుంటే నిన్నేమన్నారు, నీ జోలికి రాను ఓకేనా అని ధైర్యం కూడా చెప్పింది. మా టీం జోలికి కూడా అయితే మీ టీం జోలికి అయితే నేను ఆలోచిస్తాను, నీ టీం గురించి అయితే నేనేం చెప్పలేను, నువ్వు నా కొడుకు కాబట్టి నేను నీ జోలికి రానంది. సో క్యారెక్టర్లు దిగిపోయి ఫుల్గా ఎంటర్టైన్ చేసింది. సో సంజనకి టైం వచ్చింది. ఆ తర్వాత రీతు చౌదరి వర్సెస్ గౌరవ్ పంచాయతీ కూడా రాత్రి మళ్ళీ ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ రాము కూడా ఒక షాకింగ్ డైలాగ్ పెట్టారు. ఇక్కడ 10 రూపాయలు పోయాయని ఇల్లంతా ఎదుగుతుంటే బంగారం దొరికింది అంటారు. ఏంటి ఈ సామెత, ఇది ఎట్లా మ్యాచ్ అవుద్ది ఇక్కడ అని దివ్య గాని రితు గాని షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు పాలిపోయిన ఎదుగుతుంటే మనకు రెబల్ దొరుకుతాడు అని అంది. సో రాము ఎస్ అన్నాడు. రీతు చౌదరి చాలా కరెక్ట్గానే చెప్పింది, కరెక్ట్గానే ఆలోచించింది అని చెప్పాడు. దొంగల్ని రీతువే బయట పెట్టింది. అందుకే చెప్తున్నా, మిడ్ నైట్ అప్డేట్లు చెప్తాను నేను, రండి మిస్ అవ్వకుండా మన ఛానల్కి. ఎందుకంటే రీతు చౌదరియే రెబెల్స్ని బయట పెట్టింది, పట్టుకుంది. కెప్టెన్సీ కంటెండర్స్ని వాళ్ళిద్దరిని పక్కకి చేశారు. ఉన్నది కాస్త ఊడిపోయిందన్న పరిస్థితిలో వచ్చారు ఇప్పుడు దివ్య కానీ సుమన్ శెట్టి కానీ. చాలా కష్టపడ్డారు, గట్టిగానే దెబ్బ పడింది. ఎవరిది ఎస్పెషల్లీ దివ్యది సుమన్ శెట్టి కంటే కూడా. టాస్క్లు కరెక్ట్గా ఆడుకుంటే జాగ్రత్తగా బాగుండేది. ఫస్ట్ టాస్క్ మొదలైముందే వీళ్ళ టీంలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయినటువంటి కళ్యాణ్ పక్కన పెట్టేసి ఆ టాస్క్లో వాళ్ళు ఓడిపోయారు. దీవినికితే చేయలేకపోయింది ఆ టాస్క్. కళ్యాణ్ ఉంటే చేసేవాడేమో, అట్లీస్ట్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండే, ఎంతో కొంత ముందుకైతే వెళ్ళేవారు కదా. సో కళ్యాణ్ గట్టిగా ఆడతాడు, మన టీం నుంచి మనకు గట్టి పోటీ ఉంటుంది కాబట్టి తీసేద్దామని చెప్పి తీసేశారు. స్పేస్ దొరకడేమో అని చెప్పి తీసేసి ఉండొచ్చు. అట్లాంటి కారణాలతో తీసేసింది. అంటే లేపింది కూర్చోబెట్టింది భరణిని, ఆయన కాదు ఆయన అవుట్ కాలేదని చెప్పి కళ్యాణ్, గౌరవ్, రీతు వీళ్ళ ముగ్గురు అవుట్ అయ్యారని చెప్పేసింది. సో అది ఆమె యాటిట్యూడ్ చాలా రాంగ్ యాటిట్యూడ్ అది. ఎందుకంటే ఎవరినైతే లేపి కూర్చోబెడుతున్నావో వాళ్ళలో ఒకరు తీసేయాలని చెప్పి బిగ్ బాస్ రూల్ చెప్పాడు కాబట్టి భరణిని సైలెంట్గా సైడ్ చేసేసింది. ఎందుకైనా మంచిది, అందుకే నలుగురు లేపిన ముగ్గురు అని చెప్తే. సో మన టీంలో ఒకరు తీసేస్తే మన టీం దెబ్బతింటుంది కదా అంటే అనుమానం రాదేమో అనే ఒక్క కూడా చెప్పింది. కానీ తన యొక్క మేజర్ ఫీలింగ్ అయితే కళ్యాణ్ పక్కన పెట్టేయాలని క్లియర్ కట్గా తెలుస్తుంది. అదే రకంగా తను చేసింది. అంటే తన చేతితో తనే వేలిట్లా పొడుచుకున్నట్టుగా చేసుకుంది దివ్య. తన టీంని తనే నాశనం చేసుకుంది. పవర్ఫుల్ కంటెస్టెంట్ పక్కన పెట్టేసి గేమరు బాగా ఆడతాడు, ఎస్పెషల్లీ ఫిజికల్ టాస్క్లో మంచి పెర్ఫార్మర్ కళ్యాణ్. సో ఆ టీం దెబ్బకి పక్కకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ఆ తర్వాత పోనీ ఏమన్నా దివ్య గెలిచిందా, తను గెలవలా. సో వరుస పెట్టినటువంటి అన్ని గేమ్స్లో కూడా ఓడిపోతూ వచ్చారు. సెకండ్ టాస్క్ వచ్చేసరికి దొంగ దొరికిపోయింది. సో దివ్యనికితో అవుట్ ఆఫ్ ద రేస్, సుమన్ అవుట్ ఆఫ్ ద రేస్, మొత్తం ఆ టీం అంతా కొలాప్స్ అయిపోయింది. సో టీంలో ఎవరు మిగల, అంటే గేముల్లో రాలేదు. ఇంకో పక్క సీక్రెట్ టాస్క్లో కూడా గెలిస్తే చాలు ఆటోమేటిక్గానే కంటెండర్ అయిటన్నా అనుకున్నటువంటి భ్రమ రీతు చౌదరి బయటపెట్టిన నిజం వల్ల. సో సెకండ్ టాస్క్లో రీతు వర్సెస్ గౌరవ్కి సంబంధించి
టాస్క్ నడుస్తుంది. అయితే తను రెబల్ అయింది. రెబల్ అవ్వటం వల్ల అంటే ఇంకో రెబల్ కింద తను పెట్టాడు బిగ్ బాస్. అందువల్ల తను ఆ లెవెల్లో రచ్చ చేస్తుందనే విషయం కూడా అర్ధరాత్రి బయటపడింది. సో సీక్రెట్ టాస్క్, ఇలాంటి సీక్రెట్ టాస్క్లు ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తాయి. నిజానికి ఫస్ట్ సుమన్ శెట్టి కొంత టైం చేసిన తర్వాత ఒక పూటకో ఒక రోజుకో తర్వాత దివ్యాకో రీతుకో ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఎత్తుకోవడమే దివ్య నుంచి ఎత్తుకున్నారు కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఏమవుతుందంటే ఇట్లా సీక్రెట్ టాస్కుల్లో ఒకళ్ళ మీద స్ట్రాంగ్ అనుమానం వచ్చేస్తుంది అందరికి. సో వచ్చేసిన తర్వాత వాళ్ళ నుంచి తప్పిస్తాడు. వాళ్ళ దగ్గర ఉండకుండా సీక్రెట్ టాస్క్ వేరే వాళ్ళకి ఇస్తాడు. అందువల్ల ఒకళ్ళ మీద అనుమానం అట్లా ఉండే వీళ్ళ చేతిలో నుంచి టాస్క్ అటు వెళ్ళిపోద్ది కాబట్టి వీళ్ళ మీద అనుమానం ఇట్లా ఉండిపోద్ది. వాళ్ళ టాస్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందువల్ల ఇప్పుడు రీతుని చేసినట్టుగా మనకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ మిడ్ నైట్ హడావిడి కానీ రచ్చ కానీ ఈ లెవెల్లో నడుస్తుంది బిగ్ బాస్ హౌస్లో. సో మీరేమంటారు ఇందాక అడిగిన దానికి? ఈ సీక్రెట్ టాస్క్లో దివ్య సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.